హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గ్రామ వార్డు సచివాలయం 2023 థర్డ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా చదవాల్సినటువంటి సిలబస్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. సో బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆ సిలబస్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం కేటగిరీ 1 పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ని 500 రూపీస్కే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందించడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ కోర్సు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే అవైలబుల్లో ఉంది. 6 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఈ కోర్స్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. అలాగే దీనితో పాటు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన 20,000 బిట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని చాప్టర్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగిందండి. దీనితో పాటు 15 గ్రాండ్ టెస్టులు కూడా మీకు ఫ్యూ డేస్లో అవైలబుల్లోకి వస్తాయి. సో ఈ 2 కోర్సెస్ని ఇమ్మీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు చెప్పేటువంటి సిలబస్ వచ్చేసి మనకి కేటగిరీ 1 అని చెప్పేసి 4 రకాల పోస్టులు ఏవైతే ఉన్నాయో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 అలాగే మహిళా పోలీసుతో పాటు ఇతర 4 రకాల పోస్టులకి సంబంధించి సిలబస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి మనకి 2 పార్ట్స్ అయితే ఉంటాయి. ఈచ్ పార్ట్ నుంచి మనకి 75 మార్క్స్ చొప్పున మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి టోటల్ 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ తెలుగులో ఉన్నటువంటి సిలబస్ చూద్దాము, ఆ తర్వాత ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ కూడా చెప్తాను. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరైతే ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా పార్ట్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ తెలుగులో ఏ విధంగా ఏ టాపిక్స్ ఉన్నాయనేది చూద్దాము. ఇందులో పార్ట్ ఏకి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి టాపిక్ ఉంటుంది. ఇందులో మనకి చూసుకున్నట్లయితే జనరల్, మెంటల్ ఎబిలిటీ మరియు రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. సో టాపిక్ వైజ్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ 2020లో మనకి రిలీజ్ చేసినటువంటి సెకండ్ నోటిఫికేషన్ యొక్క ఎగ్జామినేషన్లో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. మీకు ఆ పర్టికులర్ టాపిక్స్కి సంబంధించిన వెయిటేజ్ మార్క్స్ అయితే మీకు తెలుస్తాయి. సో దట్ మీరు ఆ పర్టికులర్ టాపిక్స్ మీరు ఎక్కువగా చదువుకోవచ్చు. తర్వాత వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్తో సహా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, మనకి ఇక్కడ తెలుగులో ఒక పాసేజ్ ఇస్తాడు, ఇంగ్లీష్లో ఒక పాసేజ్ ఇస్తాడు. సో 2 పాసేజ్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది రీడింగ్ కాంప్రిహెన్షన్కి సంబంధించి. తర్వాత జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కావచ్చు, లేదా కొన్ని ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని అయితే మనకి రావడం జరుగుతుంది. ఇంకా ప్రాంతీయ, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారండి. ఇంకా మనకి 7th టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ మరియు నిత్య జీవితంలో జనరల్ సైన్స్ అనువర్తనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి అని చెప్పేసి ఈ టాపిక్ అయితే ఉంది. సో జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెన్షన్స్ కావచ్చు, లాంచింగ్ కావచ్చు, శాటిలైట్ లాంచెస్ కావచ్చు, అలాగే డిఆర్డిఓ రిలీజ్ చేసినటువంటి మిసైల్స్ కావచ్చు. సో ఇలాంటివి మీరు బాగా చదువుకోవాల్సి ఉంటుంది. తర్వాత సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి మరొక టాపిక్ అయితే ఉంటుంది. సో ఈ 8 టాపిక్స్ మనకి ఇక్కడ పార్ట్ ఏ కింద రావడం జరుగుతుంది కేటగిరీ 1 అనేటువంటి పోస్టులకి సంబంధించి. తర్వాత పార్ట్ బి వచ్చేసి ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి అని చెప్పేసి ఇక్కడైతే అడిగారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హిస్టరీ చదవాలి, అలాగే భారతదేశ చరిత్ర కూడా మీరు చదవాల్సి ఉంటుంది. ఇంకా భారత రాజ్యాంగం మరియు గవర్నెన్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి టాపిక్స్ చదవాలి. ఇందులో ముఖ్యంగా మనకి ఇక్కడ 73 అలాగే 74 రాజ్యాంగ సవరణలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలకి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మీరు స్పెషల్గా చదవాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రణాళికకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ చదవాలి. అంటే ఏపీకి సంబంధించిన ఎకానమీ కావచ్చు, అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్స్ కూడా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే మరొకటి వచ్చేసి సమాజం, సామాజిక న్యాయం మరియు హక్కుల సమస్యలు అని చెప్పేసి మరొక టాపిక్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా భారత ఉపఖండం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క
భౌతిక భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి పర్టికులర్ టాపిక్స్ చదవాలి. సో ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ విభజన మరియు దాని పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మరియు న్యాయపరమైనటువంటి చిక్కులు, సమస్యలు అని చెప్పేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ 2014, ఆ యాక్ట్ మొత్తం కూడా మీరు ఖచ్చితంగా చదవాలి. దాని నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా 7th వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకి సంబంధించి 2019 నుంచి ముఖ్యంగా 2023 వరకు గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మీరు చదవాల్సి ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వచ్చేసి మహిళా సాధికారత, స్వయం సహాయక బృందాలు, SHGs అని చెప్పేసి అంటాం కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మహిళా సాధికారతకి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి అంటారు ఇంగ్లీష్లో. సో ఆ టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది తెలుగులో మనకు ఉన్నటువంటి సిలబస్ అండి. మీరు ఇంగ్లీష్లో చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇంగ్లీష్లో సిలబస్ అయితే ఉంది, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి. సో ఇక్కడ మీరు కంప్లీట్ సిలబస్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు, పార్ట్ ఏ అలాగే పార్ట్ బికి సంబంధించి. సో ఈ PDF నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఫిబ్రవరిలో మనకి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ టెన్షన్ అనేది ఉండదు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.